ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమైంది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమైంది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలనియ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. ద్విమనస్కులు అనగా రెండు మనస్సులు కలిగిన వారు. అంటే వీరు ఒకదాన్ని నమ్మరు, రెండు పడవల మీద కాలు వేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలన ఈ మాట నాతో ఎందుకు చెప్తున్నాడో నేను ఆలోచన చేయగలగాలి. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదీకలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా వినండి అంటున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు నాకు మరుగులేవు దాని అర్థం. నువ్వు నాకు స్పష్టంగా కనబడుతున్నావు. నీ క్రియలు, నువ్వు చేసిన పని నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసట? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నావు. ఎటు అవకాశం వస్తే అటు దాటేస్తున్నావు. ఒకదాన్ని నువ్వు నమ్మట్లేదు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అన్నాడు. ఓకే, నువ్వు చల్లగా ఉండు, అది కూడా మంచిదే. లేదా వెచ్చగా ఉండు, అదైనా మంచిదే. కానీ నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు. ఏమన్నాడమ్మా? నులివెచ్చని స్థితి. అటు చల్లగా లేడు, ఇటు వెచ్చగా లేడు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించి ఉన్నాను. ఉమ్మేస్తాను నేను. ఎందుకు ఉమ్మేస్తాడట? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నావు. గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. తర్వాత కింద ఇంకొక మాట అంటాడు. ఇది భయంకరంగా ఉంటుంది. నీవు దౌర్భాగ్యుడవును,
దిగంబరుడువును, దిక్కిమాలిన వాడువును, దరిద్రుడువును, గ్రుడ్డువాడువును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని నువ్వు చెప్పుకుంటున్నావు. నా ఎదుట నువ్వు నటిస్తున్నావు. యోబు గ్రంథంలో మనకు చెప్తాడు, నువ్వు నటిస్తున్నావు. వేషధారణ నాకు అసహ్యం అంటాడు భగవంతుడు. వేషధారణ నాకు అసహ్యం. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. అందుకే నేను నిన్ను నా నోట నుండి ఉమ్మేస్తాడట. అంటే చాలా బాధాకరమైన మాట ఇది. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెలక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల, రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను అన్నాడు. ద్విమనస్కుడు, వేషధారి, ఇద్దరికీ పెద్ద తేడా ఏమి లేదు. ఏమన్నాడమ్మా మొట్టమొదటి వచనంలో? ద్విమనస్కులు, రెండు మనసులు కలిగిన వారు, రెండు హృదయాలు కలిగిన వారు. భగవంతుని ఉదయకాలన నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి నాకు అసహ్యం. ఎంత కఠినమైన మాట ఉపయోగించాడంటే, నేను వాడిని నా నోటను ఉద్దేశించినాను అంటాడు. ఈ ఉదయకాలన రొమ్ములో నా పాపం కప్పుకొని పైకి ఎవరికో భయపడి, ఎవరికో మనం మన జీవితాల్ని వేషధారిగా, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును అన్నాడు. అందుకే ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకోను, భగవంతుని దగ్గర ఒప్పుకుంటాను, విడిచిపెడతాను. ద్విమనస్కునిగా ఉండను నేను. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. 119వ కీర్తన 113వ వచనం. తర్వాత కంటిన్యూగా అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ప్రీతికరం అంటే ఏంటి? ఇష్టం. ఎంత ఇష్టం? మన వాక్యాలు చూస్తూ వచ్చాం నిన్న. ఎంత ఇష్టం ప్రభు అంటే, తేనెకంటే నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకే. 148వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమని? నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును అంటాడు. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే నేను తెరుచుకుంటాను. స్తోత్రం ప్రభు. మనం వాక్యం మీద తనకున్నటువంటి ఆసక్తి అట, నాకు ప్రీతికరములు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది తండ్రి, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది అని మనం చదివాం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నేను నడుచుకుంటాను. నాయనా యెహోవా, నీ వాక్యము యథార్థమైనది, నీవు చేయని ఎంతయో సత్యమైనది ప్రభువా. దేవుని బట్టి ఆయన వాక్యముని కీర్తిస్తాను, దేవుని యందు నమ్మిక ఇస్తాను, నేను భయపడను. శరీరదారులు నన్నేం చేయగలరు? యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి బలశూరులారా, ఆయన సన్నిధించాలి మీరు అందరూ.
యవనస్తులు మనం విన్నాం కదా, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? ప్రీతికరము నీ ధర్మశాస్త్రము, నీ వాక్యం నాకు ప్రీతికరం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా ఇష్టంగా చూచుకున్నట్టు చేతనే కదా. నీ ఎదుట ప్రభువా నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని తన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఏమంటాడు? నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తూ ఉంటాను, సంతోషిస్తాను. ప్రభువా నీ వాక్యము నేను ఎప్పుడు మర్చిపోను ప్రభువా, నాకు చాలా ఇష్టం. నీ వాక్యము నాకు ప్రీతికరం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నా దయారసం చూపించాలి. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను తండ్రి. నాకు నీ వాక్యము ప్రీతికరం. నా ప్రాణం మంటిని హత్తుకున్నది, బాధల్లో ఉన్నాను, అయినా కష్టంలో ఉన్నాను, కానీ నీ వాక్యం చేత నన్ను బ్రతికిస్తూ ఉన్నావు. వ్యసనం వలన నా ప్రాణం నీరైపోయింది, అయినా కూడా నీ వాక్యం చేత ప్రభువా నన్ను స్థిరపరుస్తూ ఉన్నావు. నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రమును తీసివేయదు తండ్రి. నీ వాక్యం అంటే నాకు చాలా ప్రీతికరం ప్రభువా. నేను న్యాయవిధుల మీద నా ఆశ నిలుపుతూ ఉన్నాను. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. అదే ప్రభువా నా బాధలో నాకు నెమ్మది కలిగిస్తుంది. యెహోవా నీవే నా భాగం. నీ వాక్యములను అనుసరించి నడుచుకుంటాను. నేను నిశ్చయించుకుంటూ ఉన్నాను. నా నిశ్చయత, నా యొక్క ప్రమాణం చేస్తున్నాను నీతో. శ్రమ కలక మునిపే నేను త్రోవ విడిచాను, నాకు తెలుసు. నేను త్రోవ విడవడంతో నాకు శ్రమ వచ్చింది, అయినా నీ వాక్యమును అనుసరిస్తూ ఉన్నాను. ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నాను. పశ్చాత్తాపడుతూ రోజు నీ వాక్యపు వెలుగులో సరి చేసుకుంటున్నాను. ప్రభువా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నా ఆశ అంతా నీ వాక్యమే ప్రభువా. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూడాలి నాయన, దాన్ని బట్టి నిన్ను మహింపరచాలి. నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలుతుంది ప్రభువా. నేను నీ వాక్యం మీదే ఆశ పెట్టుకున్నాను. నేను నీ వాక్యం మీదే ఆశ పెట్టుకుని ఉన్నాను ప్రభువా. యెహోవా నీ వాక్యం నాకు తెలుసు. ఆకాశం నిత్యము ఎల్లప్పుడు స్థిరంగా ఉంది. అదొక్కటే భూమి గతించిపోయినా, ఆకాశములు గతించి నీ వాక్యము నిత్యము స్థిరంగా ఉంటుంది ప్రభువా. నీ వాక్యములు నా జిహ్వకు అనగా నా నాలుకకు ఎంతో మధురములు. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం, నాకు ఇష్టం, చాలా ఇష్టం ప్రభువా. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు ప్రభువా. తేనె కంటే తీయగా ఉన్నాయి, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి ప్రభువా. నీ వాక్యములు తండ్రి నేను చూసాం మనం. నీ వాక్యములు ప్రభువా నా పాదములకు త్రోవనిస్తున్నాయి, అది వెలుగైనాయి. నీ వాక్యమే నన్ను నడిపిస్తున్నాయి. నేను చీకట్లో నుండి, పాపంలో నుండి వెలుగులోకి నన్ను రప్పిస్తున్నాయి. రాత్రి మనం చూసాం ప్రభు వారు యెరూషలేములోకి వెళ్తున్నాడు. యెరూషలేములోకి వెళ్ళడం అనగా నీ హృదయంలోకి ఆయన వస్తున్నాడు. ఆయన హృదయంలోకి వచ్చినప్పుడు అక్కడ ఆ మందిరంలో ఏమున్నాయి? క్రయ విక్రయాలు ఉన్నాయి, డబ్బు ఉంది, పాపం ఉంది, ఇంకొక విధంగా చెప్పాలంటే. అందుకే ఆయన వస్తే పాపం బయటికి వెళ్ళాల్సింది. వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు మన హృదయాల్లో నుండి కల్మషం బయటికి వెళ్ళాలి, పాపం బయటికి వెళ్ళాలి. అందుకే రక్షణ చాలా ఇంపార్టెంట్. అందుకే రక్షణ మనం దాని గురించి మాట్లాడితే వాక్యం లోపలికి వెళ్ళాలి, హృదయంలోకి వాక్యం లోపలికి వెళ్ళి కార్యం చేసి అందులో ఉన్నటువంటి మలినం బయటకు వెళ్ళాలి. ఆ వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. మచ్చ కానీ, డాగ్ కానీ, కల్మషం కానీ ఆ హృదయంలో ఉండకూడదు. నా మరుగు చోటు, నా కీడము నీవే ప్రభు. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుడ తోటనే. ఇప్పుడమ్మా నీ వాక్యములు వెల్లడి అగుట తోటనే వెలుగు కలుగుతుంది. అవి తెలివిలేని వారు తెలివి ఇస్తాయట. నీ వాక్యముని బట్టి ప్రభా నా అడుగులు స్థిరపరచు, నాకు ప్రీతికరం. ఏ పాపమును నన్ను ఎలనయ్యద్దు ప్రభు. నీ వాక్యం అంటే నాకు ఇష్టమయ్యా. నీ వాక్యముని బట్టి నా అడుగులు స్థిరపరచు, ఏ పాపము వెళ్ళడానికి వీల్లేదు నాయన. చివరగా నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించడానికి నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకుంటాను ప్రభా.
ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము, నీ వాక్యము నాకు ఇష్టం, ప్రీతికరం. ప్రీతికరం అనగా ఎంతో ఇష్టం ప్రభు. 114వ వచనం, నాకు మరుగుచోటు నీవే. ఏమన్నాడమ్మా? నా మరుగుచోటు నీవే. నా మరుగుచోటు 2, నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను ప్రభు. నా మరుగుచోటు, నా కేడము నీవే తండ్రి. నా మరుగుచోటు అనగా భద్రత ఇచ్చే స్థలం. ఎవరు మనల్ని చూడరు. మన చుట్టూ ప్రొటెక్షన్ ఉంటుంది. మన చుట్టూ ప్రొటెక్షన్ ఎంతగా ప్రొటెక్షన్ చేస్తాడో తెలుసమ్మా? ప్రతిరోజు ఆయన అన్నాడు ఒక రోజుని, నా అంతరంద్రియములు నువ్వు ప్రభువా నీవే కలిగజేశావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎక్కడమ్మా? తల్లి గర్భంలో నన్ను రూపించిన వాడవు నీవే. ఎంత భద్రత ఇస్తున్నాడో చూడండి. మనం చిన్నగా ఉంటాం. అసలు ఈ భూమి మీదకి మనం ఇలా రావడానికి మనం మైక్రోస్కోప్ పెడితే కానీ కనపడనంత చిన్నగా ఉంటాం. కానీ ఉదయకాలం అంటాడు, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యం నుండి నా ఆశ్రయం నీవే ప్రభువా. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. ఎప్పటి నుంచమ్మా? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉన్నావు. నా మరుగుచోటు నీవే, నా కేడమి నీవే. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను. నా తల్లి గర్భంలో నేను రూపింపబడి నేను ఎరిగాను అంటాడు. అయినను తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు. నాకు మరుగుచోటుగా ఉన్నాడు. మనకు తెలుసు 91వ కీర్తన ఏముంటుంది? మహోన్నతుని చాటున. ఎక్కడమ్మా? మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నెడును విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెబుతూ ఉన్నాను. నేను ఎక్కడ దాక్కున్నాను? మహోన్నతుని చాటును దాక్కున్నాను. నా మరుగుచోటు నీవే ప్రభువా. సర్వశక్తిని నీడని విశ్రమించాను. నాకు భయం లేదు. ఎంత భయం లేదంటే వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎక్కడి నుంచి విడిపిస్తాడమ్మా? నాశనకరమైన గుంటలో నుండి, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తాడు. స్తోత్రం ప్రభు. రాత్రి వేళకులకు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, చీకట్లో సంచరించు తెగులనికైనా, మధ్యాహ్నం మందు పాడుచి రోగమునికైనా నువ్వు భయపడకుండా ఉంటావు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నువ్వు కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నీ అద్దకు రాదమ్మా. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. యెహోవా, ఈ మాట చాలా ఇష్టం నాకు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఏమన్నాడు? ఏమన్నాడు? ఇక్కడ చూడండి, యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు, ఒక మార్గంలో కాదని అన్ని మార్గాల్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అంత కేర్ తీసుకుంటాడు. నా మరుగుచోటు. ఒకవేళ నీ ఫ్యూచర్ గురించి నీకు భయం ఉందా? నీ ఫ్యూచర్ గురించి చింత ఉందా? ఆయాసపడుతున్నావా? ఎలాగా? అయ్యో నాకే ఎందుకు ఈ సమస్య?
నాకే ఎందుకు ఈ బాధ, ఇతరులకి లేదేంటి? అయ్యో ప్రభువా, నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను, అయినా కూడా నీకు ఈ కష్టం ఏంటి అని నువ్వు బాధపడుతున్నావా? ఏ రోజుని మనం బాధపడడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? మన మరుగుచోటు ఆయనే, మన కేడము ఆయనే, మనల్ని రక్షించే దేవుడు, మనకు ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీవు కొదమ సింహములను నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారట. నీవు సింహములను నాగుపాములను తొక్కెదు, కొదమ సింహములను భుజంగములను అనగదొరుకుతావు. ఎందుకో తెలుసా? ఈ స్తోత్రం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమనుంది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతను గణపరిచేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను, శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను, అతని విడిపించి అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. రాత్రి మనం చూసాం, ఈ అంజూరపు చెట్టు అయ్యో ఇంత సడన్గా ఎండిపోయిందేంటి అని ఆశ్చర్యపోతున్నారు శిష్యులు. భగవంతుడు చెప్తాడు కదా, ఈ అంజూరపు చెట్టుకు చేయులాగున మీరు నా యందు విశ్వాసం ఉంచితే ఈ కొండను చూచి సముద్రంలో పడవేయమంటే అది వెళ్ళి పడిపోతుంది. మీకు అంత ఆ విశ్వాసం ఉండాలి. ఒకవేళ విశ్వసించేవాడు కలవరపడడు అని వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 16వ అధ్యాయంలో ఏమనుందమ్మా? విశ్వసించేవాడు కలవరపడడు, చింతపడదు. మనం ఇర్మియా గ్రంథంలో కూడా మనం ఈ మాట చూసాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారును దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దయనికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఏది నాకు మరుగు చోటు నీవే ప్రభా అని భక్తుడు అంటూ ఉన్నాడు. ఎలా అనగలుగుతున్నాడు తెలుసామా? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. కష్టం వచ్చింది, మరుగు చోటు, నేను ఎక్కడ, నా మరుగు ఎక్కడ, నా చుట్టూ ఎవరు ప్రొటెక్షన్ ఉన్నారు, నన్ను ఎవరు భద్రపరుస్తున్నారు? మరుగు చోటు అనగా శత్రువుకి మనకు కనపడకుండా మధ్యలో అడ్డంగా ఉంటాడు. ఆయన మధ్యలో అడ్డంగా నిలబెడతాడు. మనల్ని కనబడినవాడు ఇతరులకి, శత్రువుకి కనబడినవాడు, శత్రువు చేతికి చిక్కకుండా వెట్ట కలిగిన వర్షం లేని సంవత్సరం వచ్చినా కూడా వాడు నిరంతరము కాపు కాస్తాడు, నిరంతరము చింతనందదు, దేని గురించి బాధనందదు. ఎందుకో తెలుసా? మనం ఆయనతో అంటగట్టుబడి ఉన్నాం. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, అడుగు ప్రతివాడు సందేహింపక. ఏమని వ్రాయబడిందమ్మా యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో? అడుగువాడు సందేహించకూడదు. సందేహిస్తే అట చెప్తాడు కదా. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై. అవుతుంది అంటావా? భగవంతుడు అంటాడు 113వ కీర్తనలో, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అన్నాడు. అనగా దేవుణ్ణి బాగా ఇష్టపడేవాడు మనం 2 మనసులు ఉంచాడు, స్థిరంగా ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడు? అట్టి మనుషుడు ద్విమనస్కుడై తమ సమస్త కార్యముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొని రాదు. ఆన్సర్ రాదు వాడికి. అనుమానం ఉండకూడదు. అనుమానం ఉండకుండా నువ్వు అడగాలి. సందేహించకుండా అంటే ఏంటి? అనుమానం లేకుండా అడగాడు. చేయగలడంటావా భగవంతుడు? అవుతుందంటావా అని నువ్వు మనసులో అనుకోకూడదు. అందుకే ఆయన అడుగు ప్రతివానికి
మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, ఈ జ్ఞానం అనే ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి? మీలో ఎవరికైనా ఆరోగ్యం కొదువుగా ఉన్న ఎడల. ఏమన్నాడమ్మా? మీలో ఎవరికైనా ఆరోగ్యం కొదువుగా ఉన్న ఎడల, మీలో ఎవరికైనా డబ్బు కొదువుగా ఉన్న ఎడల, మీలో ఎవరికైనా ఇల్లు కొదువుగా ఉన్న ఎడల. కొదువ అనగా లోటు. అది వివాహం అవ్వచ్చు, గర్భఫలం అవ్వచ్చు, లేదా ఉద్యోగం అవ్వచ్చు, ప్రమోషన్లు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, లేదా ఆధ్యాత్మిక ప్రార్థన చేసే స్థితిలో నువ్వు లేవేమో, వాక్యం నీలో కొదువుగా ఉందేమో, ప్రార్థన అనే కొదువు ఉందేమో, లేదా భక్తి అనే కొదువు ఉందేమో, పరిశుద్ధత అనే కొదువు నీలో ఉందేమో, ఇంకా ఏమైనా నువ్వు చెప్పుకోవచ్చు. అయితే మీలో ఎవరికైనా కొదువుగా, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, అనగా జ్ఞానం అనే ప్లేస్లో మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి. అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయి దేవుడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఒకవేళ సందేహించేవాడు గాలి చేత రేపబడి, ఎలా అమ్మా? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త కార్యములందు అస్థిరుడు, స్థిరం లేనివాడు, నిలకడుండదు వాడికి. గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకుతుందేమోని ఆలోచన చేసుకోకూడదు, తలంచుకొనకూడదు అన్నాడు. ద్విమనస్కుడిని నేను ద్వేషిస్తున్నాను అన్నాడు 119వ కీర్తనలో. నాకు మరుగుచోటు నీవే ప్రభువా, నా కేడిమి నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. మన వాక్యాన్ని సమృద్ధిగా, వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. వాక్యం పూర్తిగా అర్థం చేసుకుంటే ఆయన మీద మనసు పెట్టగలం, ఆయన చూడగలం. వాక్యం, ప్రభువా నువ్వు నాకు బాగా తెలిసేటట్టు నీ జ్ఞానం అనుగ్రహించి ప్రభువా, నీ వాక్యము పూర్తిగా అర్థం కావాలి, నాకు జ్ఞానం అనుగ్రహించు. ఆయన అడుగు ప్రతివానికి ఇచ్చే దేవుడు, ఎవరిని గద్దింపక. నేను ప్రభువా 115వ వచనం, 119వ కీర్తన 115వ వచనం, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను, దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగుడి. నేను కూడా చూసాం, ఆయన యెరూషలేములోకి వచ్చాడు అనగా మనలో ఉన్నటువంటి క్రయ విక్రయాలు, ఆయన భోగాసులు, ధనాపేక్ష, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా, వీటన్నిటినీ మన యొద్ద నుండి తొలగించుకోవాలి. 115వ వచనంలో ఏమన్నాడు? నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను. యోసేపు ఒక్కడే ఉన్నాడు. యోసేపు పోతీఫర్ భార్య, తను ఏం జరిగినా సిద్ధంగా ఉన్నాడు, తాను పారిపోయి వచ్చాడు. ఒకవేళ మన యుద్ధ నుండి దాని యుద్ధ నుండి పాపాన్ని మనం తొలగించలేకపోతే పాపం దగ్గర నుంచి మనం పారిపోయి రావాలి. అక్కడే నేను చేయగలను, నేను జయించగలను, ప్రభువా పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు, నువ్వు అక్కడి నుంచి వచ్చే బయటికి. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను, వాక్యమును పాటిస్తాను. దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగడి. ఒకవేళ వారు వెళ్ళకపోతే మనం వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మనం పాపంతో అంటుకట్టుపడి ఉండకూడదు. అందుకే మనకి ద్విమనస్కుడు ఆయనకి అసహ్యుడు. ద్విమనస్కుల్ని ద్వేషిస్తున్నాడు ఆయన. రెండు మనసులు కలిగిన వాడు. ఏం కాదులే, చిన్నదే కదా, ఎవరు చూస్తున్నారులే అనుకుంటారు. ఈ సెల్ ఫోనే కదా, టీవీయే కదా, ఎవరున్నారు మన ఇంటికి, ఎవరు వస్తున్నారు అని నువ్వు అనుకుంటావు. మనం చూసాం కదా, ఆయన వాక్యము మనల్ని తల్లి గర్భములో మనం ఇంకా రూపింపకమునిపై ఆయన కనుల మనల్ని చూచే. ఆయన మనల్ని ఎప్పుడు చూస్తాడు. మనకి ఏదో మనం
కొన్ని మెగాపిక్సెల్స్ పెట్టుకుని ఇదే కెపాసిటీ ఈ వీడియో ఏదైనా క్యాప్చర్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన దగ్గర ఉన్న కెమెరా 100% రికార్డ్ అవుతుంది. భగవంతుడు చెప్తాడు, అవి మంచివైనను చెడ్డవైనను తీర్పు దినంలోకి వస్తాయి, దాన్ని బట్టి నీకు బహుమతి దొరుకుతుంది. అవును, నువ్వు ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు అన్నమాట నిజమే. కానీ ఆ రోజు నీకు బహుమతి రావద్దు, బహుమతి కావద్దు. భగవంతుడు ఎవరెవరిని విడిచిపెట్టాడు. ఆయన అవి మంచివైన చెడ్డవైన తీర్పు దినంలోకి వస్తాడు. ఈ రోజున కృపాకాలంలో ఉన్నామని మనం అనుకుంటున్నామేమో. అందుకే భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలించాలి. ఆయన ఫలించినవనుగా ఆయనలో ఉండాలి. ఫలించినవనుగా నిన్న ఒక భక్తుడు ఒక ఉదాహరణ చెప్తాడు. ఆయనలో ఉండడం అంటే మంచి సమరయుడు. నోవాహ్ అని, డాక్టర్ నోవాహ్ అని ఒక చిన్న ఆసుపత్రి పెట్టాడు ఆయన డాక్టర్ గారు. ఆయన ఆసుపత్రి పెట్టి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నేను క్రియల ద్వారా నా విశ్వాసాన్ని కనపరచాలి, క్రియ ఉండాలి నా జీవితంలో అనగా, ఇదిగో నా దగ్గరికి ఎప్పుడు వచ్చావు నువ్వు అని అడుగుతాడు ప్రభువారు. నేను ఆసుపత్రిలో ఉన్నాను, నన్ను పలకరించావా, పరామర్శించడానికి వచ్చావా, నువ్వు ఆకలితో ఉన్నాను, నాకు పూట భోజనం పెట్టావా ఎప్పుడైనా, నేను నీ ఇంటికి వచ్చి గ్లాసు నీళ్ళు అడిగాను, నాకు ఇచ్చావా, చలికి అల్లాడిపోతున్నాను, ఒక్క చొక్కాయి గుడ్డు ఇచ్చావా నాకు అంటాడు, ఒక ప్యాంట్ ఇచ్చావా. అప్పుడు మనం అంటాం, నువ్వెప్పుడు వచ్చావు ప్రభు మా ఇంటికి, నువ్వెప్పుడొచ్చి మమ్మల్ని నీళ్ళు అడిగావు, నువ్వెప్పుడొచ్చి మమ్మల్ని ఆహారం అడిగావు, నువ్వెప్పుడొచ్చి ప్రభువా ఈ బట్టలు అడిగావు, ఎప్పుడు నేను ఆసుపత్రిలో ఉన్నాను, ఎప్పుడు నువ్వు ఆసుపత్రిలో ఉన్నావు, ఎప్పుడు నేను నీకు రాలేదు పరామర్శించడానికి అని నువ్వు అడుగుతావు. అప్పుడు ఈ చిన్నవారిలో ఒకడికి అనగా భగవంతుని చూడండి ఎంత ఆశ. అందుకే ఆయన్ని ప్రేమించడమనగా పొరుగువారిని 2 సూత్రాలు చెప్తాడు. ఒకటి నన్ను ప్రేమించాలి, ఒకటి పొరుగువారిని ప్రేమించాలి. పొరుగువాడు ఎవడనగా నీకు శత్రువును కూడా చూపిస్తాడు. శత్రువు కూడా భగవంతుడు సహాయం చేయమంటాడు. అందుకే మనం అంత డైజెస్ట్ చేసుకోవాలి. ఒక తల్లిగారు అన్నారు, నేను వాకింగ్ చెప్తున్నాను, వాకింగ్ చెప్తూ ఉంటే అయిపోయిన తర్వాత ఆమె నా దగ్గరికి వచ్చింది, అయ్యా నేను వారిని క్షమించును అన్నది. నా దగ్గరికి వచ్చింది వాక్యము విని మొత్తం అయిపోయిన తర్వాత, మీరేం చెప్పారు నాకు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడు ఉన్నట్టు మీరు కూడా కనికరం గలవారై ఉండాలి, తీర్పు తీర్చొద్దు అప్పుడు మీకు తీర్పు తీరుస్తుంది, నేరం మోపొద్దు అప్పుడు మీ మీద నేరం మోపడదు, క్షమించండి. ఎవరిని క్షమించమన్నాడు? మీరు సర్వోన్నతుడగు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలం గొప్పదిగా ఉంటుంది, మీరు ఫలించేవారుగా ఉంటారు. మీరు ఎవరిని ప్రేమిస్తే ఫలించేవారుగా ఉంటామట, శత్రువును ప్రేమిస్తే ఫలించేవారుగా ఉంటామట. వారికి మేలు చేయండి. శత్రువుని, నిన్ను ద్వేషించేవారిని, నీ మీద దుమ్మెత్తి పోసేవారిని, నిన్ను బూతులు తిట్టేవారిని, నీ కుటుంబం నాశనం అయిపోయా, నీ కుటుంబం ఇలాగైపోవాలని అంటారే, బూతులు తిడతారే, కజ్జం ఆడతారు, అకారణంగా కొడతారే, వారిని నువ్వు ప్రభువులా ప్రేమించాలి అన్నాడు. అప్పుడే ప్రభువులా నువ్వు ఉంటావు. అప్పుడు ప్రభువులా నువ్వు ఉంటే ఆయన అన్నాడు, భగవంతుడు అంటాడు, నేను కృతజ్ఞత లేని వారి ఎడల 2 దుష్టుల ఎడల ఉపకారి అయినాను. మీరు క్షమించాలి, అప్పుడు మీరు క్షమింపబడదు. అప్పు ఇవ్వండి, వాళ్ళకు అప్పు ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఎంతగా ఇవ్వబడుతుంది తెలియంట. నాకు ఈ మాట చాలా ఇష్టం. బైబిల్లో అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. మీరు ఏ కొలతతో కొలుచుదురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడింది. మనకి ఆరోగ్యాలు ఎందుకు నెమ్మదిగా ఉన్నామంటే మన తాపత్రయం అంతా కూడా మన కుటుంబం కొరకు, నా కొరకే. అదుగు అందరూ తమ సొంత కార్యములనే చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు కార్యము చూడరు మీరు అన్నాడు డైరెక్ట్గా. నువ్వు ఎప్పుడు
ఆసుపత్రిలో ఉన్నావు, నిన్ను ఎప్పుడు చూడట్లేదు, నువ్వు ఎప్పుడు ఆకలి కొనుక్కున్నావు అంటే భగవంతుడు అంటాడు, ఈయన చిన్నవారిలో నీ పొరుగువారిలో కదమ్మా, నీ పొరుగువారిలో ఒకడికి నువ్వు చేయవలసిందే. అందుకే ప్రభువారు అన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు అన్నాడు. ఇది బాధాకరమైన విషయం. ప్రభు చెప్పేది అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటూ ఉన్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఆకలి కొని ఉన్నానంటే నేను కాదయ్యా, నా పక్కోడు. నువ్వు నన్ను ప్రేమిస్తే వాడికి తప్పకుండా నువ్వు ఇవ్వవలసిందే, నువ్వు సహాయం చేయవలసిందే. నీ కలిగి ఉన్న దాంట్లో నీకెంత నలుగురు అన్నం వండుకుంటే ఒక్కడి అన్నం మిగులుతుంది కదా, అది పట్టుకెళ్ళి కొంచెం వెలితిగా తినొచ్చు, పూర్తిగా బ్రేవమని తినేంత వరకు అక్కర్లేదు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఉదయకాలన మనం భక్తి క్రియల్లో చూపించాలి. మరో విధంగా అనుకండి, ముస్లిం సహోదరులు వారు కలిగి ఉన్నది ఆ రంజాన్ ఆ యొక్క సమయాల్లో వారు కలిగి ఉన్నది పేదలకు ఇస్తూ ఉంటారు, వారు విరివిగా ఇస్తారు. నేను ఒక మసీద్ దగ్గర చూశాను, కులమత భేదాలకు అతీతంగా వారందరికీ భోజనం పెడతారు. ఆ మధ్యాహ్నం వస్తే భోజనం ఉంటుంది, రోజు భోజనం పెట్టడం నేను చూస్తూ ఉంటాను. ఆకలి అనగా ఒకరికి ఆకలికి భోజనం పెట్టడం, ఆసుపత్రిలో ఉంటే కొంత సహాయం చేయగలగడం, ఏమైనా బట్టలు లేకుండా ఎవరైనా ఉంటే వారు కొద్దిగా సహాయం చేయడం. అందుకే నువ్వు డబ్బులే ఇవ్వక్కర్లేదు దాన్ని సార్, నీ దగ్గరున్న ఆహార పదార్థాలు ఇవ్వచ్చు. మనం ఆ విధంగా వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉంటాం. క్రియ లేని విశ్వాసం మృతువు అన్నాడు భగవంతుడు. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను, దుష్క్రియలు చేయవారులారా నా ఎద్దు నుండి తొలగిపోవాలి. మీరు నా ఎద్దు నుండి పాపం బయటకు వెళ్తే వాక్యం లోపలికి వస్తుంది. ఇది సూత్రం. వాక్యం ఉంటే పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత మామూలుగా రాదు, వాక్యం ద్వారానే వస్తుంది. అందుకే వాక్యాన్ని ఆహ్వానించాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి, వాక్యం ఉచ్చరిస్తూ ఉండాలి, వాక్యం వల్లివేస్తూ ఉండాలి. వాక్యం విన్న వాక్యాన్ని నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను, దుష్క్రియలు చేయవారులారా నా ఎద్దు నుండి తొలగిపోండి. మీరు ఆ వాక్యం మనం వల్లు వేస్తూ ఉంటే మనలో ఉన్న కల్మషం బయటికి వెళ్ళునుగాక. 116వ వచనం, నేను బ్రతుకున్నట్లు నీ మాట చీపున నన్ను ఆదుకోవాలి ప్రభువా, నా ఆశ భంగమై నేను సిగ్గునందకు ఇందునుగాక. వాక్యం మనతో ఉంటే, మనలో ఉంటే, మనల్ని ఏలుతూ ఉంటే, సమృద్ధిగా నింపబడి ఉంటే మనం నేను బ్రతుకున్నట్లు నీ వాక్యము చెప్పున, నీ మాట చెప్పున నన్ను ఆదుకో ప్రభువా. ఆయన వాక్యము మనల్ని బ్రతికించేది, ఆయన వాక్యము మనల్ని ఆదుకునేది. మన మరుగుచోట ఆయనే, ఆయన మన మరుగుచోటు, మన కేడుము. నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము ప్రభువా, నా ఆశ భంగమై నేను సిగ్గునందను ఇందునుగాక. ఏమన్నాడమ్మా? నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందునుగాక. నాకు అవమానం రాదు, నాకు కష్టం రాదు, నాకు బాధలు రావు. ఒకవేళ వచ్చినా నన్ను బ్రతికిస్తుంది, ఒకవేళ కష్టం వచ్చినా నన్ను తప్పిస్తుంది, నాకు సామర్థ్యం ఇస్తుంది. నాకు అందుకే వెట్ట కలిగినను అది భయపడదు, దాని కాలంలో అది కోపిస్తుంది, చింతనొందదు. అది ఎందుకో తెలుసా? అది నీటి కాలువల యోరను వాక్యముతో అంటగట్టబడింది. రాత్రి మనం చూసాం. అంటు కట్టడం అనగా మనం విరవబడాలి, అనగా పాపము నుండి వేరు చేయబడాలి, విరవబడాలి, ఆయన చేతులతో చెక్కబడాలి, పైన తోలంతా తీసివేయబడాలి. తర్వాత నీ ఒక్కడివే చెక్కబడ్డం కాదండి, ఆయన కూడా నీ కొరకు శ్రమ పడ్డాడు. ఆయన చెక్కబడ్డాడు. ఆయన చెక్కబడి ఆ చెక్కబడిన 2 స్థానాలనే అంటు కింద కడతారు ఇక్కడ. అనగా ఎక్కడి నుంచో విరవబడ్డ కొమ్మ దాన్ని పట్టుకొచ్చి ఆ చెట్టుకి, ఆ యొక్క తీగిలికి మనల్ని జతపరిచి బాండింగ్ వేస్తారు, చుట్టూ కడతారు గట్టిగా. కట్టిన తర్వాత అప్పుడు మనం ఆ ఒరిజినల్ లేదా ఆ చెట్టు యొక్క
ఆ అంశాలను మనం పుణుకుపుచ్చుకుంటాం. మీరు ఏ విధము చేతనైనను క్రీస్తు సారూప్యత క్రీస్తులా మీరు మారాలి. ఆయన సారం తీసుకోవాలి. ఆ వాక్యంలో ఆయనలో ఉండాలి. ఆయనకున్న మనసు మనకు ఉండాలి. ఆయనలో మనం మారాలి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము ప్రభా. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందునుగాక. 117వ వచనం. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేది. నీ వాక్యము నిత్యము లక్ష్యం చేస్తాను. నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరించాలి. నీవు నన్ను అభివృద్ధి చేయాలి. ఉద్ధరించడం అంటే ఏంటి? అభివృద్ధి చేయాలి. నీవు నన్ను పైకి తీసుకురావాలి. నువ్వు అన్నావు కదా ప్రభా, నిన్ను నమ్ముకుంటే తలగా ఉంచుతానన్నావు, తాగ్గా ఉంచునన్నావు. నాయన, నీవు నన్ను ఉద్ధరించేయ. అప్పుడు నీ వాక్యమును నేను నిత్యము లక్ష్యం చేస్తాను తండ్రి. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. చాలామంది ద్విమనస్కుడు ఆయనకి నేను ద్వేషిస్తున్నాను అన్నాడు. ద్విమనస్కుడిని అనగా రెండు మనసులు కలిగిన వాడిని, నమ్మకం లేని వాడిని, స్థిరత్వం లేని వాడిని, అటో కాలు వేసేవాడిని నేను వాడిని ద్వేషిస్తాను. వాడంటే నాకు ఇష్టం కాదు. నీ కట్టడలను నీ వాక్యము మీరితే వారినందరినీ నువ్వు త్రోసివేస్తావు. వారి కపటాలోచన మోసమే. చాలామంది బాగుంటే నేను మురుక్కుంటారు. ముందు నేను బాగుంటే నేను చర్చికి వస్తాను, నాకు మంచిగా అయితే ఇది కండిషన్స్ ఉండవండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఏ టర్మ్స్ పెట్టకుండా మనం ఆయన్ని ఏదో ఆశించి రాకూడదు. మనం ఆయనలో ఉండాలని రావాలి. ఆయనలో ఉండాలని రావాలి. మన మనసులో ఉన్న కల్మషం పోవాలని రావాలి ఆయన దగ్గరికి. పరలోక రాజ్యం కావాలి. ఇది సూత్రం. పరలోక రాజ్యం సమీపించినది. మారు మనసు పొందండి, నూతన మనసు పొందండి. మీ మనసులు మారాలి, మనుషులు మారాలి. మునుపు దోషకుడును, హానికరుడును, హింసకుడును ఈ రోజున ప్రభువుకి నేను సహాయం చేస్తున్నాను. నా పొరుగు వారికి సహాయం చేస్తున్నాను. నాకు కలిగిన దాంతో వాడి కోసం ప్రార్థన చేస్తున్నాను. నా శత్రువు కొరకు ప్రార్థన చేసి నా శత్రువుని క్షమిస్తున్నాను. నా శత్రువుకి ఆహారం ఇస్తున్నాను. నా శత్రువుకి భోజనం పెడుతున్నాను. నా శత్రువు ఆసుపత్రిలో ఉంటే పరామర్శించడానికి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ అన్నాడు భగవంతుడు, నీ కట్టడలను మీరిన వారినందరినీ నువ్వు నిరాకరించదు. వారి కపటాలోచన మోసమే. మన కపటంగా మన మనసులో ఏదో పెట్టుకుని ఇతరులతో స్నేహం చేయకూడదు. ఒక క్రైస్తవుడిగా ఉన్నామంటే మన జీవితం నుంచి కపటం బయటకు పోవాలి. కపటం వెళ్ళిపోవాలి. కపటం బయటకు వెళ్తే మన పరిశుద్ధత మనలోకి వస్తుంది. కపటం ఉంటే లోపలికి రాదు. ఆయన తన నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశిస్తాడు. మనం ద్విమనస్కుని ఆయన ఇష్టపడ్డు. 119వ కీర్తన. భూమి మీద ఉన్న భక్తిహీనులనందరినీ నీవు మష్టువలే లయపరిచేదివుగాక. నీ శాస్త్రంలో నాకు ఇష్టమైనవి. అబ్బా, మనం రాత్రి చూసిన ఇదేంటి, అంజూరపు చెట్టుని పండ్లు కాయనంత మాత్రాన శపించేస్తాడా? ఆయన ఒకరోజు కాదని చూస్తా 11 సార్లు, సుమారు 11 సార్లు ఆ మార్గం గుండా దూరం నుండి చూస్తున్నాడు, గుర్తుపడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రభువా 3 సంవత్సరాలను చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి సంవత్సరం ఒక్క కాయ కూడా కాయట్లేదు. ఆయన తోటమాల అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉంచు. ఒకవేళ నేను దీని చుట్టూ ఎరువు తవ్విస్తాను, చక్కగా ఎరువేస్తాను, మంచిగా చూస్తాను ప్రభా, ఇంకొంచెం కేర్ తీసుకుంటాను. ఈ సంవత్సరం ఫలిస్తుందా సరే, లేకపోతే అప్పుడు నరికేయించు అన్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులను అందరినీ నీవు మష్టువలే లయపరచదువు కాక. వారు సందేహించడం, అనుమానం. అందుకే అనుమానం పిరికివారు అంటే మన దగ్గర ఉన్నటువంటి మరుగుచోటు అన్నాడు. భగవంతుడు నన్ను రక్షిస్తాడో లేదో ఎక్కడికక్కడ కను ప్రతీది అనుమానమే. వీరు పరలోక రాజ్యం చేరలు. నీవు మష్టువలే లయపరిచి మట్టిలాగా అయిపోతారు. కావున నీ శాస్త్రంలో నాకు ఇష్టమైనవి, నాకు ప్రీతికరం అంట మొదలు పెట్టడమే నీ వాక్యం నాకు ప్రీతికరం అంటాడు. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయ విధులను
నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. మనం వాక్యం అంటే భయం ఉండాలమ్మా. వాక్యం అయ్యో పాటించకపోతే నరకానికి వెళ్తానేమో, నాకు బహుమానం రాదేమో, ఇంత కష్టపడి నేను ఆ యొక్క అగ్ని ఆరదు, పురుగు చారదు, ఆ ప్రదేశంలో ఉంటానేమో, నా బిడ్డలు ఎలా ఉంటారో, నా పిల్లలు ఎలా ఉంటారో, నా మనవలు ఎలా ఉంటారో, నా మనవరాలు ఎలా ఉంటుంది. మనం ఎప్పుడు భయంతో, వాక్యం పట్ల భయంతో మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కొరకు ప్రాకులాడాలి. గాడ్ బ్లెస్ యు అమ్మ. దేవుడు మనల్ని ఆయన వినికుడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.